Welcome students. So 9th and 10th biology classes. So today's our topic is 10th class chapter number 4 excretion, the wastage disposing system. So in that ఈరోజు మన యొక్క టాపిక్ అండ్ టుడేస్ అవర్ టాపిక్ ఈజ్ మెచ్యూరిషన్. సో మెచ్యూరిషన్ అనేసి పలకొచ్చు ఈ వర్డ్ని. ద యూరిన్ ఈజ్ టెంపరర్లీ స్టోర్డ్ ఇన్ ద బ్లాడర్. సో మనం బిఫోర్ క్లాసెస్లో యూరిన్ అనేది ఫార్మేషన్ ఎలా జరుగుతుంది, సో యురేత్రాకు వస్తుంది, యూరినరీ బ్లాడర్ నుంచి యురేత్రాకి రావటం ఎలాగ అవుట్ సైడ్ పాస్ అవుట్ అవుతుంది అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. సో దాని కంటిన్యూషన్ టాపిక్కే అనమాట ఇది. ద యూరిన్ ఈజ్ టెంపరర్లీ స్టోర్డ్ ఇన్ ద బ్లాడర్. సో యూరిన్ ఒకసారి ఫార్మేషన్ అయిన తర్వాత ఎక్కడికి వచ్చి చేరుతుందమ్మా? ఫైనల్గా బ్లాడర్, ద సాక్ లైక్ స్ట్రక్చర్, బ్యాగ్ లైక్ స్ట్రక్చర్ ఉన్నటువంటి బ్లాడర్లోకి వచ్చి చేరుతుంది. సో దేర్ ఆర్ 2 sets ఆఫ్ సర్క్యులర్ స్పింక్టర్ మజిల్ ఇన్ ద బ్లాడర్. సో ఈ బ్లాడర్లో మనకి 2 రకాల 2 sets ఆఫ్ సర్క్యులర్ స్పింక్టర్ మజిల్స్ అనేవి ఉంటాయి. వెన్ ద బ్లాడర్ ఈజ్ ఫిల్లింగ్ టు బోత్ ది సెట్స్ ఆఫ్ మజిల్స్ ఆర్ కన్స్ట్రిక్టెడ్, సో ద ఎగ్జిట్ ఈజ్ క్లోజ్డ్. వెన్ ద బ్లాడర్ ఈజ్ filling up to both these sets of muscles are constricted. సో ఎప్పుడైతే మనకి బ్లాడర్ అనేది ఫిల్లింగ్ జరుగుతూ ఉన్నప్పుడు ఈ 2 sets ఆఫ్ మజిల్స్ అనేవి ఏమైతే కన్స్ట్రిక్ట్ అయ్యటం వల్ల మనకి ఎగ్జిట్ అనేది క్లోజ్ అవుతుంది. హౌఎవర్ యాజ్ ద ప్రెషర్ ఆఫ్ ద యూరిన్ ఇంక్రీజెస్, ద వాల్స్ ఆఫ్ ద బ్లాడర్ or stretches, and this triggers off an automatic reflex action which causes the upper sphincter to relax. సో ఒక్కసారి బ్లాడర్ అనేది అట్లా కొంచెంగా యూరిన్తో ఫిల్ అవుతూ ఉన్నప్పుడు మనకి ఈ మజిల్స్ అనేవి స్ట్రెచ్ అయ్యి అక్కడ ఒక ప్రెజర్ అనేది వచ్చి స్లోగా మనకి ఈ యురేత్రా అనేది ఓపెన్ అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. బట్ ద లోయర్ స్పింక్టర్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ బ్రెయిన్. సో లోయర్ స్పింక్టర్ అనేది ఎలా ఉంటుంది? బ్రెయిన్ కంట్రోల్లోనే ఉంటుంది. అప్పర్ వచ్చేసి రిలాక్స్ అవుతుంది, కానీ లోయర్ అనేది బ్రెయిన్ కంట్రోల్లో ఉంటుంది. సో యూరిన్ కెన్ స్టిల్ బీ రిటైన్డ్ అంటిల్ దిస్ మజిల్ ఈజ్ రిలాక్స్డ్ టూ. సో కాబట్టి మనకి వెంటనే ఆ ఫీల్ వచ్చిన వెంటనే కూడా చాలామంది యంగ్ పీపుల్ అనేవి యూరిన్కి వెళ్ళరనమాట. దే హ్యావ్ కెపాసిటీ టు కంట్రోల్ సమ్ టైమ్ బికాజ్ ఆఫ్ దిస్ మజిల్ అనమాట. సో కంట్రోలింగ్ ఆఫ్ యూరినేషన్ ఈజ్ నాట్ possessed by very young children but is gradually learned. సో అదే ఇప్పుడే పుట్టినటువంటి న్యూబార్న్ బేబీస్కి వాళ్ళకి తెలియదు అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే స్లోగా వాళ్ళ ఏజ్ వచ్చే కొద్దీ లెర్న్ చేస్తారు. సో అర్జ్ ఫర్ మిక్యురేషన్ అకర్స్ when urinary bladder is filled with 300 to 400 of ml ఆఫ్ యూరిన్. సో మనకి ఎప్పుడైతే మనము యూరిన్ పాస్ అవుట్కి వెళ్ళాలి మనకి అనిపిస్తుంది అంటే మనకి ఈ యూరినరీ బ్లాడర్ అనేది మినిమం 300 to 400 ml ఆఫ్ యూరిన్ అనేది గాల్ బ్లాడర్లో చేరినప్పుడు మనకి ఆ అర్జెంట్ ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట. ద స్ట్రెచ్డ్ బ్లాడర్ స్టిమ్యులేట్లీ nerve endings to develops the reflex. However, urine can be retained in the urinary bladder till it gets filled up the maximum capacity of 700 to 800 ml. At this time, the urge becomes painful and leads to voluntary micturition. So, total amount of urine expected per day is about 1.6 to 1.8 liters. Its quantity increases with the larger intake of fluids like water, fruit juices, and decreases with the lesser intake. సో మనకి 400 నుంచి 300 నుంచి 400 ml ఉన్నప్పుడు మనకి వెళ్ళాలన్న ఫీల్ వస్తుంది, కానీ మనము దాన్ని హోల్డ్ చేసుకోగలం ఎప్పటి వరకు 700 నుంచి 800 ml వరకు అది ఫిల్ అయ్యే వరకు హోల్డ్ చేసుకోవచ్చు. తర్వాత మనకి ఈ ఫీల్ అనేది పెయిన్ఫుల్గా ఉంటుంది. మ్యాక్సిమంగా ఒక రోజుకి ఇది ఎంత యూరిన్ 1.6 to 1.8 లీటర్స్ అనేది మనకి ఒక డేకి యూరిన్ ప్యాసేజ్ అనేది జరుగుతూ అంటే క్రియేషన్ అనేది జరగటం బయటకు వెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇది దీని గురించి అనమాట ఈ టాపిక్. తర్వాత తీసుకున్నట్లయితే మనకి కంపోజిషన్ ఆఫ్ యూరిన్ అనేది
నెక్స్ట్ టాపిక్ కంపోజిషన్ ఆఫ్ యూరిన్. సో ఇట్ ఈస్ ఏ ట్రాన్స్పరెంట్ ఫ్లూయిడ్ ప్రొడ్యూస్డ్ బై యూరినరీ సిస్టమ్. ఇట్ ఈస్ ఏ ట్రాన్స్పరెంట్ ఫ్లూయిడ్ ప్రొడ్యూస్డ్ బై యూరినరీ సిస్టమ్. యూరిన్ అనేది ఏమిటి? ఒక ట్రాన్స్పరెంట్ ఫ్లూయిడ్. అది ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది? యూరినరీ సిస్టంలో ప్రొడ్యూస్ అవుతుంది. యూరిన్ హ్యాజ్ ఏ యాంబర్ కలర్ డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ యూరోక్రోమ్. మనకి యూరిన్ అనేది ఇది వాటర్లో అంటే మనం తాగేది వాటరే కదా, ఇది కూడా లిక్విడ్ కదా, కానీ దాని యొక్క కలర్ అనేది యాంబర్ కలర్లో ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి యూరోక్రోమ్ అనమాట. సో కంపోజిషన్ ఆఫ్ నార్మల్ యూరిన్ వేరీస్ considerably depending on several factors. For instance, taking a protein rich diet will result a more formation of urine in the యూరియా ఇన్ ద యూరిన్. సో మనకి ఏంటంటే యూరిన్ కంపోజిషన్ కలరు అని చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట. మనం ఎక్కువగా రిచ్ ప్రోటీన్ ఫుడ్ తీసుకున్నప్పుడు మనకి యూరిన్లో ఎక్కువ యూరియా ఫార్మేషన్ అనేది జరగటం వల్ల దాన్ని బట్టి కూడా దీని యొక్క కలర్ కానీ టెక్స్చర్ కానీ మారుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ బికాస్ ద ప్రోటీన్స్ గెట్ డీఅమినేటెడ్ ఇన్ ద లివర్ విత్ సబ్సిక్వెంట్ ఫార్మేషన్ ఆఫ్ యూరియా. సో ఎందుకని ఇది ఎందుకు జరుగుతుందంటే ప్రోటీన్ అనేది డీఅమినేటెడ్ అవుతుంది అనమాట లివర్లో. అప్పుడు మనకి ఏమవుద్ది? సబ్సిక్వెంట్ ఫార్ములా ఆఫ్ యూరియా అనేది ఎక్కువగా తయారవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈవెన్ షుగర్ కెన్ అపియర్ ఇన్ ఏ నార్మల్ పర్సన్ ఆఫ్టర్ ఏ హెవీ ఇంటేక్. సో ఇఫ్ అదర్ కండిషన్స్ ఆర్ కాన్స్టెంట్, a large intake of liquid or water rich food increases the volume of water in the blood, so hence more urine is excreted. సో మామూలుగా అయితే నార్మల్ పర్సన్స్ చూసుకున్నట్టయితే ఒక్కోసారి మనం ఎక్కువ వాటర్ జ్యూసెస్ కంటెంట్లు ఇవన్నీ ఎక్కువగా తీసుకున్నప్పుడు కూడా మనకి బ్లడ్లో ఈ వాటర్ కంటెంట్ అనేది పెరిగి మనకి ఎక్కువ యూరిన్ అనేది ఎక్స్క్రెటెడ్ అవ్వటము జరుగుతుంది. సో యూరిన్ కంటైన్స్, ఒక యూరిన్లో మనకి ఏమేమి ఉంటాయి? యూరిన్ కంటైన్స్ 96% ఆఫ్ వాటర్ ఉంటుంది. సో యూరిన్లో మెయిన్గా 100% 96% అనేది వాటర్ ఉంటుంది. 2.5% వచ్చి ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ ఉంటాయి. సో 96% వాటర్ ఉంటే 2.5% ఏముంటుంది? ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ ఉంటాయి. అవి ఏమిటి? యూరియా, యూరిక్ యాసిడ్, క్రియాటినిన్, వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్, హార్మోన్స్ అండ్ ఆక్సలేట్స్ ఎక్సెట్రా. సో ఇవన్నీ కూడా ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ యూరిన్లో ఉండేటటువంటివి. మిగిలినవి 1.5% వచ్చి ఇనార్గానిక్ సొల్యూట్స్ ఉంటాయి. అవి ఏంటి? సోడియం, క్లోరైడ్, ఫాస్ఫేట్, సల్ఫేట్, మెగ్నీషియం, కాల్షియం, అయోడిన్. సో ద ఎసిడిక్ నేచర్ ఆఫ్ యూరిన్ వచ్చి 6.0 ఇన్ ద బిగినింగ్, బట్ ద బికమ్స్ ఆల్కలిన్ ఆన్ స్టాండింగ్ డ్యూ టు ద డీకంపోజిషన్ ఆఫ్ యూరియా టు ఫార్మ్ అమోనియా. సో ఇదనమాట యూరిన్ యొక్క కంపోజిషన్. యూరిన్లో మనకి ఏమేమి ఉంటాయి అని క్వశ్చన్లు కూడా అడుగుతూ ఉంటారు. కాబట్టి ఇది మనం కొంచెం ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పారాగ్రాఫ్ అనమాట. What happens if both kidneys fail completely? So it's very dangerous condition. అది పెద్ద ఇంకా కిడ్నీస్ అనేవి లేకపోతే ఏమవుతుందమ్మా? మన బాడీలో వేస్ట్ అంతా కూడా డిపాజిట్ అయిపోయి మన బాడీ మొత్తం కూడా బ్లడ్ అంతా కూడా పాయిజనస్ అయిపోతుంది. కాబట్టి హార్ట్, కిడ్నీ రెండు ఇంపార్టెంట్ ఆర్గాన్స్ అనమాట. హార్ట్ ఎలా ఫెయిల్ అయితే మనిషి ఇదవుతారో, కిడ్నీ ఫెయిల్ అయితే కూడా స్లోగా మనిషి చనిపోవటం అనేది ఖచ్చితంగా డెత్ అనేది కాజ్ అవుతుంది. ఒక కిడ్నీ అన్నా ఉంటే ఒక రకంగానే, రెండు కిడ్నీలు ఫెయిల్ అయితే ఖచ్చితంగా మనిషి బతకటం అనేది ఇంపాసిబుల్. కాకపోతే కొంతకాలం వరకు వాళ్ళని బతికించగలుగుతారనమాట ఈ ఆర్టిఫిషియల్ ఎక్విప్మెంట్స్ వాడి. కానీ ఇట్స్ వెరీ డేంజరస్ కండిషన్ అనమాట 2 కిడ్నీస్ ఫెయిల్ అవ్వటం. సో కంప్లీట్ అండ్ ఇర్రివర్సిబుల్ కిడ్నీ ఫెయిల్యూర్ ఈస్ కాల్డ్ ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్, ESRD అంటారు. ESRD అంటే ఏమిటి? ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ అంటారు. సో ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ అంటే కంప్లీట్ ఆర్ ఇర్రివర్సిబుల్ కిడ్నీ ఫెయిల్యూర్ అనమాట. సో ఇఫ్ కిడ్నీ స్టాప్ వర్కింగ్ కంప్లీట్లీ, అవర్ బాడీ ఈజ్ ఫిల్డ్ విత్ ఎక్స్ట్రా వాటర్ అండ్ వేస్ట్ ప్రోడక్ట్స్. సో కిడ్నీ అనేది పని చేయటం ఆగిపోయింది, ఫెయిల్ అయ్యింది లేదా డ్యామేజ్ అయ్యింది అంటే ఖచ్చితంగా మన బాడీలో తయారైనటువంటి ప్రొడ్యూస్ అయిన వాటర్, ఎక్సెస్ వాటర్ అంతా కూడా వేస్ట్ ప్రోడక్ట్స్తో స్టోర్ అయిపోయి ఉంటుంది. ఈ కండిషన్ని మనము యురేమియా అంటాము. సో దిస్ కండిషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యురేమియా. అవర్ హ్యాండ్స్ ఆర్ ఫీట్ మే స్వెల్. ఫస్ట్ ఏమైపోతుంది? యురేమియా డిసీజ్ వచ్చినప్పుడు మన హ్యాండ్స్,
తర్వాత ఫీట్ స్వెల్లింగ్ అనేది వస్తుంది. యు ఫీల్ టైర్డ్ అండ్ వీక్ బికాస్ యువర్ బాడీ నీడ్స్ క్లీన్ బ్లడ్ టు ఫంక్షన్ ప్రాపర్లీ. వెంటనే మనకేమొస్తుందమ్మా, ఖచ్చితంగా టైర్డ్నెస్ అనేది వస్తుంది. ఎందుకంటే మన బ్లడ్ ఎప్పుడు కూడా క్లీన్గా, ఎంత క్లీన్గా ఉంటే మనం అంత యాక్టివ్గా ఉంటాము. సో టైర్డ్నెస్ రావటము, స్వెల్లింగ్ రావటం అనేది ఫస్ట్ మనము అబ్జర్వ్ చేస్తాం. ఈజ్ దేర్ ఎనీ సొల్యూషన్ టు దిస్ ప్రాబ్లం? సో ఖచ్చితంగా దీనికి సొల్యూషన్ అయితే ఉంది, కానీ అది పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదనమాట. కొంతకాలం వరకు ఆ మనిషిని బతికితే, అదే ఒక కిడ్నీ ఫెయిల్ అయింది అనుకోండి, మనిషి కొంతకాలం సర్వే అవ్వగలుగుతాడు. కానీ 2 కిడ్నీస్ ఫెయిల్ అయితే మాత్రం ఆర్టిఫిషియల్ కిడ్నీస్ని ఉంటే కూడా ఇది కొంచెం డేంజరస్ కండిషన్ అనే చెప్పుకోవచ్చు. సో దీన్నే మనం ఏమంటారంటే డయాలసిస్ అంటారు. ఒకవేళ కిడ్నీస్ అనేవి ఫెయిల్ అయితే ఏం చేస్తారు, వెంటనే డయాలసిస్ చేస్తారు, లేదా ఆర్టిఫిషియల్ కిడ్నీస్ ద్వారా మనిషిని కొంతకాలం బతికిస్తారనమాట. సో ఇది చూసారు కదా, దీన్నే డయాలసిస్ ప్రాసెస్ అనేసి అంటారు. దీన్ని ఏమంటారు, డయాలసిస్. సో ఏంటి డయాలసిస్ అనేది చూద్దాం. కిడ్నీస్ ఆర్ వైటల్ ఆర్గాన్స్ ఫర్ సర్వైవల్. కిడ్నీస్ అనేవి ఖచ్చితంగా మనకి వైటల్ ఆర్గాన్స్. సెవరల్ ఫ్యాక్టర్స్ లైక్ ఇన్ఫెక్షన్స్, ఇంజురీ, వెరీ హై బ్లడ్ ప్రెషర్, వెరీ హై బ్లడ్ షుగర్ ఆర్ రిస్ట్రిక్టెడ్ బ్లడ్ ఫ్లో టు కిడ్నీస్, ఇవన్నీ కూడా మనకి ఈ కిడ్నీ ఫెయిల్యూర్కి కాజ్ అవుతాయి. సో దిస్ లీడ్స్ టు అక్యుమిలేషన్ ఆఫ్ పాయిజనస్ వేస్ట్ ఇన్ ద బాడీ అండ్ లీడ్స్ to the death. So dialysis mission is used to filtrate the blood of a person when both kidneys are damaged. సో వెంటనే కూడా కిడ్నీస్ అనేవి డ్యామేజ్ అయితే ఇమీడియట్గా ఏం చేస్తారు, డయాలసిస్ ప్రాసెస్ అనేది చేస్తారనమాట. ఈ ప్రాసెస్నే హిమోడయాలసిస్ అని కూడా అంటారు. ఈ ప్రాసెస్లో బ్లడ్ని అనేది బయటికి తీసి మెయిన్ ఆర్టరీ నుంచి మిక్స్డ్ విత్ ద యాంటీకోయాగులేట్ సచ్ యాజ్ హెపారిన్ అండ్ దెన్ పంప్డ్ ఇన్ టు ద అపారటస్ కాల్డ్ డయలైజర్. సో వాళ్ళు ఏం చేస్తారు, ఈ హెపారిన్ ఎందుకు వాడతారు, ఖచ్చితంగా బ్లడ్ బయటకు వచ్చిందంటే ఇది క్లాట్ అయిపోతుంది. సో అలా క్లాట్ అవ్వకుండా వాటికి హెపారిన్ యాంటీకోయాగులేట్స్ని కలుపుతారనమాట. కలిపి ఆ తర్వాత ఆ బ్లడ్ని డయలైజర్లోకి పంపుతారు. సో ఇన్ దిస్ అపారటస్ బ్లడ్ ఫ్లోస్ త్రూ ఛానల్స్ ఆర్ ట్రిబ్యూల్స్. సో ఈ డయలైజర్లో ఛానల్స్ ఉంటాయి, ఆ ఛానల్స్ ద్వారా బ్లడ్ అనేది ఫ్లో అవుతుంది. దీస్ ట్యూబ్స్ ఆర్ ఎంబెడెడ్ ఇన్ ద డయలైజింగ్ fluids. So the membrane separates the blood flowing inside the tubes and dialyzing fluid dialysis, which has the same composition as that of plasma except the nitrogenous waste. So the membrane separates the blood flowing inside the tube and dialyzing fluid, which has the same composition as that of plasma except the nitrogenous waste. సో ఈ విధంగా ఈ డయాలసిస్ ట్యూబ్స్ ద్వారా పంపించి అక్కడ మనకి ఏం చేస్తారంటే బ్లడ్ని క్లీన్ చేస్తారు, అక్కడ వేస్ట్ని రిమూవ్ చేస్తారు. యాజ్ నైట్రోజనస్ వేస్ట్ ఆర్ యాబ్సెంట్ ఇన్ డయాలైజింగ్ ఫ్లూయిడ్స్, these substances from the blood move out freely, so thereby cleaning the blood of its waste. సో ఇక్కడ మనకి ఆ డయలైజింగ్ ఫ్లూయిడ్లో నైట్రోజనస్ వేస్ట్ అనేవి ఉండవు అనమాట. సో అది ఆ కెమికల్ లేకుండా జాగ్రత్త పడతారు. అలా అవ్వటం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క బ్లడ్లో ఉన్నటువంటి నైట్రోజన్ వేస్ట్ అనేది ఫ్రీగా మూవ్ అవుతాయి. సో దిస్ ఈజ్ సిమిలర్ టు ఫంక్షన్ ఆఫ్ కిడ్నీ, బట్ ఇట్ ఈస్ డిఫరెంట్ యాజ్ దెర్ ఈజ్ నో రీఅబ్జార్ప్షన్ ఇన్వాల్వ్. సో ఇక్కడ మనకి ఈ ఆర్టిఫిషియల్ దానికి జనరల్ జరిగే కిడ్నీ ఫంక్షన్కి డిఫరెన్సెస్ ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ప్రాసెస్ జరుగుతుంది. కాకపోతే మనకి కిడ్నీలో ఏమవుతుంది, రీఅబ్జార్ప్షన్ జరుగుతుంది, కానీ దీంట్లో ఈ డయాలసిస్లో రీఅబ్జార్ప్షన్ అనేది జరగదు. ద క్లీన్డ్ బ్లడ్ ఈజ్ పంప్డ్ బ్యాక్ టు ద బాడీ త్రూ ఎ వీన్ ఆఫ్టర్ యాడింగ్ యాంటీకోయాగులెంట్. సో ఒక్కసారి క్లీన్డ్ బ్లడ్ అయిపోయిన తర్వాత మళ్ళా మనకి అది బాడీలోనికి ఈ త్రూ వీన్స్ ద్వారా వెళ్ళిపోయి అక్కడ కూడా మనకి హెపారిన్ అనే యాంటీకోయాగులెంట్ని కలపటము జరుగుతుంది. సో దీన్ని మనం ఏమంటారు, సో డయాలసిస్ అనేసి అంటారు. సో ఈచ్ డయాలసిస్ సెషన్ లాస్ ఆఫ్ 3 to 6 hours పడుతుందంట. దిస్ మెథడ్ హ్యాస్ బీన్ యూజింగ్ ఫర్ థౌజండ్స్ ఆఫ్ యురేమిక్ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో మనకి ఇది చాలా జనరల్గా జరుగుతున్నటువంటి ప్రాసెస్. సో దీనివల్ల చాలామంది కూడా సేవ్ అయినటువంటి కండిషన్స్ కూడా ఉన్నాయి. కాకపోతే కొంచెం వాళ్ళకి ఇంకేదైనా సైడ్ ఉన్నప్పుడు డిసీజెస్ ఇది కొంచెం కష్టం అన్నమాట. సో ఈజ్ దేర్ ఎనీ లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఫర్ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ అంటే ఆల్మోస్ట్ ఆల్ డయాలసిస్ ఓన్లీ ద మెయిన్ ఇప్పుడు వరకు ఉన్నటువంటిది అనమాట. సో ఇక్కడ ఈ డయాలసిస్ని ఎవరు కనుక్కున్నారు? సో ద ఫస్ట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ వాస్ పర్ఫార్మ్డ్ బిట్వీన్ identical twins in 1954 by
డాక్టర్ చార్లెస్ హుగ్నెగెల్ వాజ్ ఏ సర్జన్ ఎట్ వాషింగ్టన్ USA. సో చాలా వరకు డయాలసిస్సే కాకుండా మనకి ఇంకొక ప్రాసెస్ ఏంటంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. అయితే దట్ ఈస్ నాట్ ఈజీ అనమాట. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది వేరే ఒక హెల్తీ పర్సన్ నుంచి ఏదైనా డెత్ అయిపోయి బ్రెయిన్ డెడ్ అయ్యి ఆర్గాన్స్ కొంచెం యాక్టివ్గా ఉంటారు కదా, అలాంటి వాళ్ళు యాక్సిడెంట్ అయిపోయిన పర్సన్స్ వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళు ఏం చేస్తారు, బాడీలో నుంచి ఈ కిడ్నీ హెల్తీగా ఉన్న కిడ్నీస్ని ఆర్గాన్స్ని తీసేసి రిమూవ్ చేసి దాన్ని స్టోర్ చేస్తారు. సో ఎవరైనా ఇలా మరీ ఫెయిల్యూర్ అయిపోయిన వాళ్ళకి ఈ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేస్తూ ఉంటారనమాట. ఇది ఒక ప్రాసెస్. కాకపోతే దీనికంటే కూడా ఆల్మోస్ట్ వాళ్ళు ఎక్కువగా వాడుతున్న ప్రాసెస్ వచ్చి డయాలసిస్. సో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ వచ్చి ఫస్ట్ డిసెంబర్ 1971లో ఒక క్రిస్టియన్ మెడికల్ కాలేజ్లో వెల్లూరులో తమిళనాడులో జరిగిందనమాట ఫస్ట్ అది. తర్వాత ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏమిటి? సో ఇక్కడ మనకి కిడ్నీ ఫెయిల్యూర్ అయితే ఫస్ట్ జనరల్గా వాడే ప్రాసెస్ ఏంటంటే డయాలసిస్, ఆర్టిఫిషియల్ ప్రాసెస్ అనమాట, డయాలసిస్ అంటారు. తర్వాత అది కాకుండా ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఇందాక అడిగారు కదా లాంగ్ టర్మ్ సొల్యూషన్ అని, దాన్నే మనం కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేసి అంటారు. సో ద బెస్ట్ లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఫర్ కిడ్నీ ఫెయిల్యూర్, యాక్చువల్ రీనల్ ఫెయిల్యూర్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. సో ఏ ఫంక్షనింగ్ కిడ్నీ ఈజ్ యూజ్డ్ ఇన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫ్రమ్ ఏ డోనర్, preferably by close relative. The kidney that is received by a recipient must be a good match to the body to minimize the chances to rejection the transplanted kidney by the immune system of the recipient. Modern clinical procedures have increased the success rate of such complicated techniques. సో యాక్చువల్గా అయితే మనం ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయటం అంటే వాళ్ళు కరెక్ట్గా అది మన బాడీకి సెట్ అవ్వాలన్నమాట. సో అట్లా సెట్ అయ్యి ఇప్పుడు ఉన్నటువంటి మెకానిజం ద్వారా చాలా వరకు అది సక్సెస్ అవుతున్నారు అని చెప్తున్నారు. సో వాట్ అబౌట్ ద ఫెయిల్డ్ కిడ్నీస్? కెన్ డోనర్ సర్వైవ్ హర్ లైఫ్ విత్ సింగిల్ కిడ్నీ వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్? సో కిడ్నీ ఫిక్స్డ్ అనేది ఎక్కడ జరుగుతుంది? ఒకవేళ ఒక కిడ్నీ కనుక ఒక డోనర్ కొంతమంది హెల్దీ వాళ్ళ దగ్గర కూడా ఇవ్వటం జరుగుతుంది. ఒక కిడ్నీ కనుక ఇస్తే ఒక కిడ్నీయే కనుకుంటే వాళ్ళు సర్వైవ్ అవుతారు, తప్పకుండా కొంతకాలం వరకు సర్వైవ్ అవుతారు. ఒక కిడ్నీ సరిపోతుంది మన బాడీకి అదనమాట. సో నవే డేస్ ద ప్రాసెస్ ఆఫ్ ఆర్గాన్ డొనేషన్ హెల్పింగ్ ఎ లాట్ ఆఫ్ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్. ఆర్గాన్స్ ఆర్ కలెక్టెడ్ ఫ్రమ్ ద బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ then transplanted to the recipient. Know more about organ donation, see in the annexure. సో అక్కడ మనకి ఇచ్చారనమాట. సో ఈ ఆర్గాన్ డొనేషన్ అనేది ఇప్పుడు ఎక్కువగా జరుగుతుంది. చాలామంది కూడా వాళ్ళు చనిపోయేటప్పుడు ముందే రాస్తారనమాట. సో మేము చనిపోయిన వెంటనే మా బాడీని హాస్పిటల్స్కి ఇవ్వండి అనో, లేకపోతే మా ఆర్గాన్స్ని డొనేట్ చేయండి అని చెప్పేసి ముందే కూడా చాలామంది రాసిచ్చి మరి చనిపోయే వాళ్ళు కూడా ఎక్కువ అయ్యారు ఇప్పుడు. సో అదంతా వాళ్ళు ఏంటంటే ఒక సర్వీస్ లాగా తీసుకొని చేస్తూ ఉన్నారు. సో దానివల్ల చాలా యూజ్ ఉంది, ఎంతోమంది ప్రాణాలు నిలబెట్టిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఈ ఆర్గాన్ డొనేషన్ అనేది చాలా చాలా మంచి ప్రాసెస్. బ్లడ్ డొనేషన్ లాగే ఆర్గాన్ డొనేషన్ కూడా అనేది చాలా మంచి ప్రాసెస్ అనమాట. సో అదర్ పాత్వే ఆఫ్ ఎక్స్క్రిషన్, ఎక్స్క్రిటరీ ఆర్గాన్, ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్. సో ఇంకేమన్నా ఉన్నాయా, ఇంకేదైనా పాత్వేస్ ఉన్నాయా? ఈ ఎక్స్క్రిటరీ సిస్టమ్ అంటే ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో యూ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ కిడ్నీ, చీఫ్ ఎక్స్క్రిటరీ ఆర్గాన్ ఆఫ్ అవర్ బాడీ. సో మనకు బాగా తెలిసిన ఎక్స్క్రిటరీ సిస్టమ్ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చే ఆర్గాను కిడ్నీ. సో వాట్ ఆర్ అదర్ ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్ ఆఫ్ హ్యూమన్ బాడీ అంటే ఒక్క కిడ్నీ అయినా మన బాడీలో ఈ ఎక్స్క్రిటరీ ఆర్గాన్, దాని కాకుండా ఇంకేమైనా ఉన్నాయా అని క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఒక్క కిడ్నీయే కాకుండా మన బాడీలో చాలా ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్ ఉన్నాయి. వాటిల్లో ఫస్ట్ వచ్చి లంగ్స్, స్కిన్, లివర్. లంగ్స్, స్కిన్, లివర్ వాటి యొక్క స్పెసిఫిక్ ఫంక్షన్ బట్టి అవి కొన్ని మెటీరియల్స్ని క్యారీ అవుట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి దే ఆల్సో కన్సిడర్ యాజ్ ఏ ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్. సో ఫస్ట్ లంగ్స్ చూసుకున్నట్లయితే ఇన్ రెస్పిరేటరీ ప్రాసెస్ లంగ్స్ రిమూవ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. సో ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది కూడా మనకి అన్నెసెసరీ ప్రోడక్టే కదా, సో పాయిజనస్ ప్రోడక్టే కదా. సో దాన్ని మనకి లంగ్స్ అనేవి రిమూవ్ చేస్తాయి. స్కిన్ చూసుకున్నట్లయితే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ స్వెట్ గ్లాండ్స్ రిచ్లీ సప్లైడ్ విత్ బ్లడ్ కెపిలరీస్ ఫ్రమ్ విచ్ ద ఎక్స్ట్రాక్ట్ స్వెట్ అండ్ సెమ్ మెటబాలిక్ వేస్ట్. సో స్కిన్ అనేది కూడా ఒక ఎక్స్క్రిటరీ ఆర్గాన్ కిందకే వస్తుంది. సో ఇది స్వెట్ ద్వారా మన బాడీలో నుంచి త్రూ బ్లడ్ కెపిలరీస్ ద్వారా మనకి
ఈ అన్నెసెసరీ ప్రోడక్ట్స్ని బయటికి పంపిస్తుంది. సిన్స్ ద స్కిన్ సెండ్స్ అవర్ ప్లెంటీ ఆఫ్ వాటర్ అండ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ సాల్ట్స్, ఇట్ సర్వ్స్ యాజ్ అన్ ఎక్స్క్రెటరీ ఆర్గాన్. సెబేషియస్ గ్లాండ్స్ ఇన్ స్కిన్ ఎలిమినేట్ sebum, which contains waxes, sterols, hydrocarbons and fatty acids. సో స్కిన్ అనేది కూడా చాలా ప్లెంటీ ఆఫ్ వాటర్ని, స్మాల్ అమౌంట్ ఆఫ్ సాల్ట్స్ని బయటికి పంపిస్తూ ఉంటుంది. సో ఇది మనకి స్టెరాల్స్, వ్యాక్సెస్ని, కార్బన్స్ని, ఫ్యాటీ యాసిడ్స్ని ఇట్లాంటి వాటిని కూడా మనకి బయటికి స్కిన్ అనేది పంపించి మన బాడీని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. సో తర్వాత మనకి టెంపరేచర్ కూడా ఈ స్వెట్ రిలీజింగ్ వల్లే మన బాడీ టెంపరేచర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. సో కలెక్ట్ ఇన్ఫర్మేషన్ sebum and prepare a news bulletin display in the bulletin board. People cold countries get very less sweat. What changes occur in their skin and other excretory organs? సో దీనికి సంబంధించిన బులెటిన్ బోర్డులో కూడా తయారు చేసి పెట్టమని చెప్పేసి అంటున్నారు. అదే మన కోల్డ్ కంట్రీస్లో నివసించే వాళ్ళకి స్వెట్ అనేది చాలా తక్కువ వస్తుంది కదా. సో అలాంటప్పుడు వాళ్ళ బాడీ ఏంటి, ఎలా ఉంటుంది కండిషన్ అనేది అడుగుతున్నారు. దానికి ఎక్స్ప్లెనేషన్ మనకి ఇక్కడ ఇస్తారు చూడండి. సో తర్వాత ఎక్స్క్రెటరీ ఆర్గాన్ ఏంటి అంటే లివర్ అనమాట. ఆఫ్టర్ ద లైఫ్ స్పాన్ ఆఫ్ 120 days of RBC destroy in the liver and produces bile pigments, bilirubin, biliverdin and urochrome, which are metabolic wastage of hemoglobin of dead RBCs. సో ఆఫ్టర్ ద లైఫ్ స్పాన్ ఆఫ్ 120 days RBC, మామూలుగా వాట్ ఈస్ ద లైఫ్ టైమ్ ఆఫ్ RBC అంటే రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క లైఫ్ టైం 120 days. ఒక్కసారి అవి ప్రొడ్యూస్ అయ్యాయి అంటే మన బాడీలో 120 days లైవ్లీగా ఉంటాయి అన్నమాట. తర్వాత ఏమవుతాయంటే ఆటోమేటిక్గా డెస్ట్రాయ్ అయిపోతాయి. అది దేని ద్వారా డెస్ట్రాయ్ అయిపోతాయంటే ఎక్కడ డెస్ట్రాయ్ అవుతాయంటే లివర్లో అనమాట. ఇది డెస్ట్రాయ్ అయినటువంటివి ఎలా ప్రొడ్యూస్ అవుతాయి, బైల్ పిగ్మెంట్స్ ద్వారా వస్తాయి. వాటిని మన బైలిరూబిన్, బైలివర్డిన్ అండ్ యూరోక్రోమ్ అంటారు. విచ్ ఆర్ మెటబాలిక్ వేస్ట్ ఆఫ్ హిమోగ్లోబిన్ ఆఫ్ డెడ్ ఆర్బీస్. యూరోక్రోమ్ ఈజ్ ఎలిమినేటెడ్ త్రూ యూరిన్ ద్వారా. యూరోక్రోమ్ అనేది యూరిన్ ద్వారా వచ్చేస్తుంది. ఈ బైలివర్డిన్